అంతా మంచే కదా. ఇలా మీకోసం అయితే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఏం చేద్దాం, జల్దీ చెప్పుకుందామా? చలో పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి అన్ని వారు సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. రాష్ట్రాన్ని నడిపే నాయకుడు, జనం మీద ప్రేమ ఉన్నోడు ఎట్లుండాలోలా? ఏడికి పోయినా మన రాష్ట్ర గొప్పతనం గురించి చెప్పాలి. మన బలమేందో లోకానికి ఎరక చేయాలి. మన బలగమేందో చూయించాలి. ఫస్ట్ మన మీద మనకు ప్రేమ ఉండాలి, నమ్మిక గిట్లు ఉండాలి. అంతేగాని మా జేబులో రూపాయి బిల్ల లేదు, చెప్పులు ఎత్తుకపోయి దొంగల లెక్క చూస్తుర్రు, మేం కనబడితేనే పారిపోతుర్రు, అప్పు ఉడతలేదు అంటే ఏందన్నట్టు? అసలు మనల్ని మనమే చిన్నగా చేసుకుంటే అవతలోనికి అలుసుగామా కామా అయింది. ఇప్పటికే అయినాం కూడా. ఇప్పుడు మళ్ళెందుకు తీసిన అంటే రాష్ట్రం మీద ప్రేమ ఉన్న నిజమైన నాయకుడు ఎట్లుండాలో మీకు చూపిస్తా. ఎట్లా ఉండద్దో కూడా మీరే డిసైడ్ చేయమంటున్నా. మన రావణ లండన్కు పోయిండు కదా, ఆన్నే ఉన్న మన దేశపోలు పెట్టిన మీటింగ్లో మాట్లాడిన మాటలు మీరు వినాలి. ముఖ్యంగా చేయి పాటోలింది తీరాలి. ఫ్యూచర్లో కూడా అంటే ఇవాళ నేను అధికారంలో లేను, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్, అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్. కాబట్టి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు. 2-3 ఏళ్ళలో వచ్చేస్తాము. మీరు అట్లా చప్పట్లు కొడితే ఒక 3 ఏళ్లలో వచ్చేస్తాము. బట్ అప్పటిదాకా ఈ లోపల మీరు పెట్టాల్సిన అన్ని పైప్ లైన్లో పెట్టి మళ్ళీ మేము గవర్నమెంట్లోకి రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చేవాళ్ళు వచ్చేస్తే ఐ విల్ బి సూపర్ హ్యాపీ. ఇది కదా అస్సలు సిసలైన నాయకుని గుణం అంటే. ఇది కదా రాష్ట్రం మీద దేశం మీద నిజమైన పాయిరం. ఇక రావన్న 7 సముద్రాల అవతల మన తెలంగాణ గురించి మాట్లాడిన మాటలు విన్నాక నాకు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మొన్న మాట్లాడిన మాటలు కూడా మతికొచ్చినాయి. అది మళ్ళోసారి నుర్రి, ఇద్దరు నడమ ఫరక్ చూడుర్రి అంతే. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుర్రు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. ఇది రేవంత్ సార్ వారి మాట. రామన్ననేమో మా దేశానికి రార్రి, మా తెలంగాణలో పెట్టుబడులు పెట్టుర్రి, మా తెలంగాణ బంగారం మీకేం తక్కువ కాదు అని చెప్తే, మన రేవంత్ అన్ననేమో మనల్ని చెప్పులెత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తాళ్ళు, అప్పులు ఇచ్చేటోడు దొరుకుతలేడు, మనల్ని చూస్తేనే పారిపోతారని ఇజ్జత్ తీసి కుప్ప పెట్టిండు. మన రావన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా గానీ తెలంగాణ ఇజ్జతును నిలబెట్టేదందుకు ఎంత తన్లాడుతుండో అర్థమైంది కదా మీకు కూడా. నా తెలంగాణ గొప్పది అని మరీ చెప్తుండు. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్ అన్న మాత్రం ఏలుతున్న రాష్ట్రాన్నే దివాలా రాష్ట్రం, ఇదంతా దొంగల కథ అని టామ్ చేసుకోవట్టే. ఇది ఇద్దరు నడుమ ఉన్న ఫరకు. బడే బాయి చోటే బాయి ఇద్దరికిద్దరు భలే జోడిపోర్రి. ఏరికే కదా బడే బాయి చోటే బాయి ఎవరు. అయితే మన రేవంత్ సార్ పేరును తాపకోసారి మనోళ్ళు మర్చిపోతూనే ఉంటారు కదా నోళ్ళ. పాపం ఎందుకో సార్ని ఇంకా ముఖ్యమంత్రికి కూడా చూతలేనట్టున్నది చాలా మంది. లాస్ట్కు సారు పేరు సారే మర్చిపోయిండు కాదు, అది అట్లున్నదా? ఇక ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎం అందున మోడీ సారుకు జాన్ జిగ్రీ జబ్బా లీడరు. మన మోడీ సార్ పేరునే మర్చిపోయిండోళ్ళ. మరి ఎందుకు అట్లా మర్చిపోయిండు? కావలసుకొని మర్చిపోయిందా, లేకుంటే నిజంగానే మతికి తెచ్చుకోలేదా? ఏది ఓ మల్క అట్లట్లా అరుచుకుందాం రండి. అసలు మనిషిని ముంగడ పెట్టుకొని పేరు మర్చిపోవడం అనేది ఏదైతుందో నా తోడు చెప్తున్నా, అది నరకం అంటే నరకమే కావచ్చు. మన రేవంత్ సార్ వారి పరిస్థితిని లోకమంతా చూడలేదా? సార్ను స్టేజ్ మీద కూర్చోబెట్టి మరి ఆయన పేరునే మర్చిపోయారు. నిజంగానే మర్చిపోయిర్రా లేకుంటే కారడానికి మర్చిరా అలాగే తెలవాలి. ఇక ఇప్పుడు బడే బాయ్ అంతా వచ్చింది గదేనుల్లా. మన మోడీ సార్ వారు బీహార్లో టూర్ వేసిండు. ఆయన ఖాస్ దోస్తు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సార్తోనే కూర్చున్నాడు. ఇక నితీష్ సారు మైకు ముంగడికి వచ్చి ప్రధాని సార్ను ఏమని వలకరించిండో ఇనురు మీరు. श्रद्धे माननीय प्रधानमंत्री श्री अटल बिहारी जी ने माननीय प्रधानमंत्री श्री अटल बिहारी जी ने అయ్యో చూసినవా, ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అట. ఓ నీకింతసేపు నా పక్క పొట్టే కూర్చుంటేవి, నాతోనే ముచ్చట పెడితేవి, మైకు ముంగడ పోగానే నా పేరెట్లా మర్చిపోతేవి సామి అన్నట్టే చూసినట్ట మోడీ సారు. ఇక అటెనక మన నితీష్ సారు నాలుక కరుచుకొని ఎట్లా మత్పరిస్తుండో చూడు. श्रद्धे माननीय प्रधानमंत्री श्री अटल बिहारी
जी ने सॉरी नरेंद्र मोदी जी ने अटल बिहारी वाजपेयी तो पहले काम किए थे, तो अभी जो आदरणीय नरेंद्र मोदी जी भी आपके लिए इतना काम कर रहे हैं, तो एक बार खड़ा होकर के इनका अभिनंदन करिए। सब खड़ा होइए, खड़ा हो सब, अरे सब खड़ा होकर के इनको प्रणाम करो। बहुत बहुत धन्यवाद आप लोगों को, आपने इनका स्वागत किया, अभिनंदन किया, इसके लिए मैं आप सबको बधाई देता हूं। అసలు ఏమన్నా కవరింగులు ఎత్తాడా? మొత్తానికి మనకాడ షోటే బాయ్ సెంటర్ల బడే బాయ్కి పేరుతోని పెద్ద షెక్కే వచ్చి పడింది పో అని చెప్పుకుంటురులా. నిజంగా ఏడాదిన్నర కిందట దాకా మన దావకాన్లు ఎట్లుండేనోళ్ళ మీరే చెప్పురి. కాన్పుకైనా జరానికైనా ఆపరేషన్కైనా చివరికి గ్లూకోజులు ఎక్కించుకునేదందుకైనా సర్కారు దావకాన్లకే పోయేది. సర్కారు దావకాన్లు కిటకిటలాడేటి, అసలు బెడ్ కూడా దొరకకపోయేది. అసొంటిది ఇప్పుడు ఎట్లున్నది కథ. నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అన్న కాడికి పట్టుకత్తురు మన మహానుభావులు. జహీరాబాద్ దావఖాన కాడికి రారి, ఆడ ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుందో చూడాలి మీరు మీ కళ్ళతోటి చూడరు. ఏందిది గింత అద్మానమా? గిదేం ట్రీట్మెంటు గివెన్ దావఖాన్లుల్లా? రాను రాను రాజుగురాన్ని గాడిద లెక్క మార్చిరు కదా అటు ఇటు చేసి. ఇది జహీరాబాద్లో ఉన్న సర్కారు దావఖాన. బీమార్తోని దావఖాన కత్తే సిమ్మ చీకెట్లనే ఇళ్లకు ట్రీట్మెంట్లు చేస్తాడట. ఈడ చూడురి పాపంగి అక్క చూస్తే అవస్థ పడుతుంటే డాక్టర్ మేడం ఏమో సెల్ ఫోన్ వెళ్తుర్లనే చూదురెత్తాంది, గ్లూకోజులు ఎక్కిస్తాంది. గీదా వైద్యం అంటే? గరీబోళ్ళని నడుచుకునే తరిక గిట్లనేనా? ఇది ఒక్కటి చాలదా మన కాడ పాలన ఎట్లున్నదో అర్థం కావడానికి? అయితే సర్కారు దావఖాన కరెంటు పోతే ఇక కథమే. జనరేటర్లు లేవు, అట్లా అని 24 గంటలు కరెంటు ఉంటుందా అంటే అది కాదు. తాపకోసారి పోవుడట. ఆపరేషన్ నడుమిట్లో కూడా ఎన్నో మట్ల కరెంటు పోయి ట్రీట్మెంట్ను కూడా నడుమిట్లో నిడిచిపెట్టిరట. హాగో గట్లున్నది మరి కథ. జహీరాబాద్ అసొంటి పెద్దూర్లోనే సర్కారు దవాఖాన పరిస్థితి గిట్లుంటే ఇక కడమ ఊరి ముచ్చట్లు నన్ను అడగద్దు, దయచేసి నాకు తెలియక అడుగుతా. రేవంత్ అన్న నా మీద బీపీ పెంచుకున్నా మంచిదే, గులిగినా మంచిదే. అసలు ఈ ప్రభుత్వం ఎవరిని సగా చూసుకుంటుందల్లా? ఎవరిని అరుచుకుంటాంది? అసలు ఎవరి మంచి కోసం తండ్లాడుతుంది? రైతులను పట్టించుకునే దిక్కు దివానా లేదు. ఆటో డ్రైవర్లు ఆగమే అయ్యారు, నిరుద్యోగులది గోసనే, కార్మికులకు కష్టాలే. ఆఖరికి పానం మంచిగా లేక మందు గోళీల కోసమో గ్లూకోజుల కోసమో సర్కారు దవాఖానకు వచ్చిన గరీబోళ్ళని ఇంకా హొరిగూస ఉంచుకుంటుంది సర్కారు అని గరమైతురులా జనాలు. జనకరి జనారే డల్లాస్ల ధూమ్ ధామే. దునియా 4 దిక్కులో ఉన్న మన తెలంగాణ జనాలు మన బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూసుకుంటారో అలా. ఇది మా సొంత పార్టీ, మా ఇంటి పార్టీ, ఇది మాది అన్నట్టే చూసుకుంటారు కదా. గులాబీ జెండా అంటేనే అదో ధైర్యం, అదొక ఇమ్మతి. అయితే అరంగల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతోని మన బీఆర్ఎస్ బలం ఏందో చూసి చాలా మందికి నిద్ర కూడా పట్టలేదు. ఇక ఇప్పుడు డల్లా సభ చూసినాక ఇంకేమవుతారో ఇట్లనే అనిపిస్తుంది. పారి చలో డల్లాస్. నిజంగా ఆయతరం నాడు అమెరికా దేశంలో మన బీఆర్ఎస్ ధూమ్ధామే నడుతుందిలా. ఇది పక్క డల్లాస్ పట్నంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెడుతురు కదా. ఇప్పటికే మన రామన్నాడికి పోయిండు. ఇక ఈ సభకు అమెరికాలో ఉన్న మనోళ్ళు అత్తుర్రు. ఎక్కువ చదువుకునే పిల్లగాళ్ళు యువకులే అత్తరట. ఈ సభకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కూడా జోరుగా నడుతున్నాయి. 170 మంది యూతే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇక ఈ సభకు వచ్చేదందుకు. అయితే ఇప్పటికే పెట్టిన షాంపిల్ మీటింగ్లకు యూనివర్సిటీల నుంచి బొచ్చడు మంది విద్యార్థులు వచ్చిరు. సభ ఎట్లా జరుగుతుంది, ఏంది కథ, ఎంతమంది అత్తరు, సౌలతులు ఏంది, ఇవన్నీ మీటింగ్లలో చర్చించుకున్నారు. ఇక మన గులాబీ లీడర్లు కూడా డల్లాసులనే ఉన్నారు. మన రావన్న ఇప్పటికే ఆడికి పోయి అక్కడోళ్ళు పెట్టిన మీటింగ్లకు హాజరైండు. ఇక ఐతారం నాటి రజతోత్సవ సభల మన తెలంగాణ బలాన్ని అమెరికా గడ్డ మీద నుంచి వినిపిస్తాడు. డల్లాస్ లో పెట్టే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్ర నిలిచబోయేటట్టే ఎత్తారట. ఇక అమెరికా 4 దిక్కులున్న తెలంగాణ వాళ్ళందరూ ఈ సభ కోసం డల్లాస్ కు ప్రయాణం కట్టిరు. ఐతారన్నాడు డల్లాస్ పట్నం మరో తెలంగాణ లెక్క మారిపోతుంది. మన ఆటలు, మన పాటలు, మన వంటలు, మన తెలంగాణ మాటలతోని డల్లాస్ లో ధూమ్ధామే ఉంటుంది పో. అయితే ఏమైందంటే ఇలా మేము దేవుని చేసుకుంటున్నాం, మా ఊరికి పోవాలి, మా నాయననేమో 600 రావాల్సిందే అంటుండు. నేనేమో ఇక్కడ ధూమ్ధాం ముచ్చట్లు చెప్పాలి నాయే. నాకు మీతో ముచ్చట పెట్టుకుంటే ఆ రోజంతా ఎట్లనో ఉంటుందాయే. అందుకే ముచ్చట్లు చెప్పినాకనే ఇంటికత్తా బాపు అని చెప్పిన. ఆయన అలిగినట్టున్నది. అవు కానీ నేను ధూమ్ధాం ముచ్చట చెప్పగనట నా సోది చెప్తున్నానేంది. సారీ ఏమనుకోకరి. అసలు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇక్కడ కూర్చొని చెప్పు నాతో కాదు కానీ
టైం అంతా అయిపోయినట్టు కొడుతుంది. దెబ్బ మీరు చూసారు, నేను టీవీ వెనుకకు పోయి చెప్తా. మేము దేవుని చేసుకున్నాడు ఏందో గాని ఇగో ఈ గుడ్డెలకు మాత్రం దేవుడే కనబడ్డాడుల్లా. చూస్తురా ఎట్లా తండ్లాడుతుందో. అయితే ఆదిలాబాద్ జిల్లాలో సాకేరా అనే ఊరున్నది. ఆ ఊరవతల ఒక బావి ఉన్నది. అప్పుడే యోగి గుడ్డేలు కటికెళ్ళొచ్చింది. మరి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడిచిందో లేకుంటే బావిలో తానమే చేద్దాం అనుకున్నదో కానీ లటుక్కుమని పడ్డది. జెరిసేపు ఈత కొట్టినట్టు చేసింది కానీ వెనక దానికి మీదికి ఎక్కరాలే. ఇక చూడాలే పాపం దాని తండ్లాట. ఆ ఊరి పోరగాన్లు ఇక దాన్ని కాపాడేందుకు ముంగడ పడ్డారు, తాడేసిరు. అందుకోవే అందుకో. ఆయన తాడుతోని గుంజితే అత్తదా అసలు? అయ్యో దాని చేతికి అత్తలేదు కదా, ఏం చేద్దాం? ఒక మంచం కట్టిరు. ఇక దాని మీద నన్ను ఎక్కుతుందా? మంచంలో కూర్చోమని దానికి ఎవరు చెప్పాలి? దానికంత తెలివి ఉన్నదో లేదో. మన భాష దానికి అర్థమవుతుందా అసలు? కుయ్యో కుయ్ 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 అహయ్ అమ్మయ్యా. ఈ గుడ్డెలకు హుషారు పెట్టే ఉన్నట్టున్నది కదా, ఎట్లనో గట్ల కూర్చున్నది వాటి మొత్తానికి. మెల్లగా గుంజిరు సామి మీరు, గావరగా కుర్రి. అది మెల్లగా నెమ్మదిగా. అబ్బర బిడ్డ మళ్ళా పడ్డదిరా. వీళ్ళతోని కాలే, లాస్ట్కు పోలీసులు అడవి ఆఫీసర్లు వచ్చిరోళ్ళ క్రేన్ పట్టుకొచ్చిరు. ఉపాయంతో బయటకు తీసే గురం పెట్టుకున్నారు. అమ్మయ్యా బయటకు వచ్చింది. ఏమే గుడ్డెలుగు, ఆయన నీకు పని పాట ఏం లేదానే? పోయి పోయి బాయిల దునికితివి. కొంపదీసి ఆత్మహత్య ఇట్లా చేసుకుందాం అనుకున్నావా? నువ్వు కూడా మనుషుల కంటే ఏమో అనుకోవచ్చు, నీకేం రందులు రప్పలున్నాయే. ఇప్పుడు చూడు నీ హాలత్ ఏమైందో. ఇక ఓ ఇటు దిక్కు రాకు, మళ్ళీ అత్తివా అంటే అయితే బిడ్డ నీకు. ఇప్పుడు ఏందంటే, ఇప్పుడు మీకు ఒక ముచ్చట చెప్పాలోళ్ళ. అసలైతే అప్పటి సంది చెప్దాం అనుకున్నా, నా మీద ఎట్లనే గిర్రమని తిరుగుతుంది. మా ఇల్లే బ్రేక్ వస్తుంది, మర్చిపోతున్నా. ఇగో ఇప్పుడు మళ్ళా మతకొచ్చింది. అదేదో చూసారు మరి తప్పునా? జో అచ్యుతానంద జో జో ముకుందా. అరేవా మంచిగా గురువు కొడుతుండ. ఏంది? పండుకో సార్ పండుకో. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి. ఇది అన్నట్టు మన లీడర్లకు మన మీద ఉన్న తండ్లాట. అయితే మంచిర్యాల కలెక్టర్ ఆఫీసుల జనం తక్లీఫ్ల మీద మీటింగ్ పెట్టిరు అన్నట్టు. మంత్రి సీతక్క మేడం, ఎమ్మెల్యే సార్లు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ సారు, పెద్ద ఆఫీసర్లు హాజరై జనం సమస్యల మీద బాగా రంది పెట్టుకొని ఎట్లెట్లా ముంగడికి పోదాము, ఏంది కథ, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇక పక్క పొంటే సారు మైకులో మాట్లాడుతుంటే ఇటు చూడుర్రి బీజేపీ ఎమ్మెల్సీ విటలన్నా ఇక మెల్లగా నిద్రలకు జారుకున్నాడోల్లా. ఈ సార్లు మాట్లాడుతుంటే ఎమ్మెల్సీ సార్కు జోలపాట పాడినట్టే ఉన్నది కావచ్చు. మా ఇల్లే కానట్టుకున్నది సారుకు. పాపం జనం కోసం తన్లాడి ఎన్నొద్దులాయలను సార్ నిద్రపోక. అందుకే కరెక్ట్ యాళ్లకు గిట్లా బజ్జున్నాడు. కమస్కం పక్క పొంటోళ్ళ లేపుతలేరోల్లా. అంటే వాళ్ళు కూడా నిద్రమత్తులనే ఉండవచ్చు, మరి నా తెలియదు. అందుకే అంటారు ముందు మీటింగు వెనక సిరి అన్నాలు బిస్కెట్లు అని. కానీ వీళ్ళు ఫస్ట్ అన్నాలు తిన్నట్టున్నది. ఇక అది కాక ఏసీ గాలాయే ఇంకేమున్నది. జనం తలరాతలు ఎట్లయితాయో మారుతాయో కలగనేదందుకు పట్టపగిటిలే సారు పొయ్యి ఉండాలి. గిట్లనే అనుకుంటారు లాడకచ్చిన జనాలు గిట్లా.
to ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక గిబుల్లా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు ధూమ్ ధామ్ ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.